బిగ్ బాస్ ఆట రెండో వారం కూడా చప్పగానే సాగింది. అయితే ఈ వారంలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించిన కంటెస్టెంట్స్ అంటే చెప్పలేం కానీ వరస్ట్ కంటెస్టెంట్స్ అంటే మాత్రం నేనంటే నేను అని సోనియా, యష్మి గౌడ్లు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. అయితే శనివారం నాటి వీకెండ్ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ సీజన్ 8 పై పెదవి విరుపులు ఎక్కువ అయ్యాయి. బిగ్ బాస్ చూసే వాళ్ళే లిమిటెడ్ ఆడియన్స్ అనుకుంటే వాళ్ళు కూడా బిగ్ బాస్ ని ఇదేం సీజన్ రా బాబు చూడడం కష్టమే అని అనుకుంటున్నారంటే ఈ 2 వారాలు ఎంత అధ్వానంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సీజన్‌ని గాడిన పెట్టాలన్నా, లేదంటే గాలికి వదిలేయాలన్నా హోస్ట్ నాగార్జున చేతుల్లోనే ఉంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ సైకో బిహేవియర్‌ని ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటితో పాటుగా ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా ఆసక్తిగా మారింది. రెండో వారం ఎలిమినేషన్స్‌కి సంబంధించి మొత్తం నామినేషన్స్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ, నైనిక, శేఖర్ భాష, ఆదిత్య ఓం, కిరాక్సిత, పృథ్వీ ఈ 8 మంది నామినేషన్స్ లో ఉండగా విష్ణుప్రియ, నిఖిల్ టాప్ ఓటింగ్ సాధించారు. వివిధ ఆన్లైన్ పోల్స్ గమనిస్తే ఎవరికి ఎంతెంత ఓటింగ్ వచ్చింది, ఎవరు టాప్ లో ఉన్నారో చూద్దాం. నిఖిల్ 24% ఓట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఆ తర్వాత 22% ఓట్లతో విష్ణుప్రియ రెండో స్థానంలో ఉంది. నిఖిల్ 25%, విష్ణుప్రియ 23%, నాగమణికంఠ 14%, నైనిక 10%, శేఖర్ భాష 9%, కిరాక్సిత 8%, ఆదిత్య ఓం 7%, పృథ్వీ 8% ఓట్లు. ఈ లిస్టు ప్రకారం చూస్తే సోనియా పెద్దోడు నిఖిల్కి అత్యధికంగా ఓట్లు వస్తే చిన్నోడు పృథ్వీకి 4% అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి. కాబట్టి ఇతను ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ సోనియా, పృథ్వీ, నిఖిల్తో బిగ్ బాస్ కొత్త ట్రాక్లు వేయిస్తున్నాడు కాబట్టి పృథ్వీకి తక్కువ ఓట్లు వచ్చినా కూడా సేఫ్ చేసే అవకాశమే కనిపిస్తుంది. ఈ లెక్కన చూసినా కూడా పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలి. ఆడియన్స్ కేవలం ఆటను మాత్రమే కాదు బిహేవియర్ని కూడా చూస్తారని అనడానికి ఈ పోల్స్ రిజల్ట్సే ఉదాహరణ. గత వారంలో వరస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్లో సోనియా, యష్మిలు ఉంటే మూడో స్థానంలో పృథ్వీ ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరూ నామినేషన్స్లో లేరు కాబట్టి పృథ్వీ నామినేషన్స్లోకి వచ్చాడు. కాబట్టి ఇతను ఎలిమినేట్ అవ్వాలని ఆడియన్స్ కోరుకుంటున్నారని ఈ పోల్ని బట్టి తెలుస్తుంది. కానీ బిగ్ బాస్ లెక్కలు మాత్రం వేరే విధంగా ఉంటాయి. ఓటింగ్ని బట్టి అయితే పృథ్వీని పీకి పక్కన పెట్టాల్సిందే. కానీ అక్కడ హౌస్లో పృథ్వీ, సోనియా, నిఖిల్ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ ట్రాక్ నడుస్తుంది. కాబట్టి వాళ్ళతో కంటెంట్ ప్లాన్ చేస్తే మాత్రం పృథ్వీని సేవ్ చేస్తారు. అప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయొచ్చు? డేంజర్ జోన్లో ఎవరున్నారంటే ఎలిమినేషన్స్కి హై ఛాన్స్ ఆదిత్య ఓంకి ఉంది. గత వారంలో ఇతని పర్ఫార్మెన్స్ పర్వాలేదు అనిపించినా నాగార్జున ఫెయిల్ మార్క్స్ వేసి అసలు నువ్వు ఆటలో కనిపించడం లేదని అన్నారు. కానీ ఈ వారంలో అతను నిజంగానే కనిపించలేదు. అసలు అతనికి స్క్రీన్ స్పేసే లేదు. కాబట్టి ఆదిత్య ఓంతో సూట్ కేస్ సర్దించే అవకాశం ఎక్కువగానే ఉంది. ఒకవేళ వీళ్ళిద్దరిని కాదని కిరాక్సితని ఎలిమినేట్ చేసే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు. ఎందుకంటే గతంలో ఇలాంటి ఘనకార్యాలు కూడా జరిగాయి. బిగ్ బాస్ హౌస్లో దేవి నాగవల్లి, నైనిక, కుమార్ సాయి వీళ్ళంతా బాగా ఆడిన కంటెస్టెంట్సే. కానీ రికమెండేషన్ కంటెస్టెంట్స్ని కాపాడడంలో భాగంగా వీళ్ళని బలి చేసి ఎలిమినేట్ చేసి పారేశారు. ఇప్పుడు కిరాక్సితను కూడా అలాగే బలి చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి ఈ వారంలో పర్ఫార్మెన్స్ పరంగా సీతకి మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆడియన్స్ లెక్కలు ఆడియన్స్కి ఉన్న బిగ్ బాస్ లెక్కలు బిగ్ బాస్కి ఉంటాయి. కాబట్టి తక్కువ ఓట్లు వచ్చిన పృథ్వీని సేవ్ చేసి సీత, ఆదిత్య ఓంలో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు అంటే మాత్రం ఆదిత్య ఓంకే హై ఛాన్స్ ఉంది. ఇవేమీ కాదు ఓట్లు తక్కువ వచ్చిన వాళ్ళనే పంపేయాలి అనుకుంటే మాత్రం పృథ్వీని పంపొచ్చు.